అందరికీ నమస్కారం అండి. నా పేరు సారిక. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి కథ పేరు 'తెలివైన కోడలు'. చాలా ఇళ్లల్లో అండి ఇద్దరు కోడళ్ళుంటారు. ఆ ఇద్దరు కోడల్లో ఒక కోడల్ని మట్టికి ముఖ్యంగా పెద్ద కోడల్ని మట్టికి అత్త అన్ని పనులు చెప్పేసేసి అంత దగ్గరికి తీసుకోకుండా అట్లా అంతా ఉంటుంది. చిన్న కోడలు ఉంటే ఆ చిన్న కోడల్ని ఆవిడేం పని చేయదు. చిన్న కోడలేం పని చేయదు. కానీ చిన్న కోడల్ని అత్త ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఓకే. తనకేం పనులు చెప్పదు. ఓకే. తనకే ఎదురు చేస్తుంది. ఇది చిన్న కోడలు, పెద్ద కోడలు అనేం కాదు. మోస్ట్‌లీ మనం చాలామంది ఇళ్లల్లో ఇద్దరు కోడళ్ళుంటే ఇలాంటి సినారియో చూస్తూనే ఉంటాం. అయితే పెద్ద కోడల్ని ఇష్టపడటం, లేకపోతే చిన్న కోడల్ని ఇష్టపడటం అట్లా అంతా జరుగుతూ ఉంటుందండి. దానికి సంబంధించిన దానికి రిలేటెడ్ కథే ఇదనమాట. ఏం లేదు, ఊరికే విని ఊరుకోవాలంతే అనమాట. దీని నుంచి మనం నేర్చుకునేదేం లేదు. నేర్చుకునేది ఉంటది. మనం ఆ సిట్యుయేషన్‌లో ఏమన్నా ఉంటే అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అని అత్తలు ఆలోచించొచ్చు. కోడళ్ళు కూడా ఓహో! ఇలా ఉండాలా అని కోడళ్ళు ఆలోచించుకోవచ్చు. ఎవరికి సంబంధించిన వాళ్ళ స్కోప్ అనేది దొరుకుతుందనమాట. ఓకే. అది ఇది కాని వాళ్ళైతే చక్కగా విని ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కాస్త కూడా నమ్రత, మర్యాద లేదమ్మా! ఎలా పెంచుతారో ఏమో! అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకొనొస్తారో! మూతి 3 వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకుని చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించి లేరా, ఏదో గుర్తుకొచ్చి అనుకుంటున్నాను. సరేలే, ఎవరి గురించి అయితే నాకెందుకు కానీ నాకు నా కాఫీ తెచ్చిచ్చేయి నాటకీయంగా అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళలో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంది, కన్నీళ్లు కనిపించకుండా. సుధీర్ ఫ్రెష్ అయి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు. చుబుకం పట్టి బతిమాలుతూ, అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి, ఆవిడ ఎప్పుడు ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పుండి కాదు అనడం ఆమె మేనియా, అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దంటాను. తలూపి కళ్ళు తుడుచుకొని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెప్తుంది. చొచ్చుకుపోయి గలగలా మాట్లాడటం చేతకాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతిముత్యమే అంటారు. మితభాషి, తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళయి 4 నెలలు అవుతోంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేశారు. సుధీర్కు ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టమై ఉంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తగారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి మాటలంటుంది. తనను పరోక్షంగా అంటుంది. కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తుంటుంది. ఆ పిల్ల లెక్క చేయదు, ఎక్కడికక్కడ వదిలేసి పోతుంటుంది. స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతిని ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గర ఒకే వయసు వాళ్ళవడంతో కబుర్లు చెప్పుకోవడం, ఏవైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తుంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెళ్ళ కబుర్లు ఎంజాయ్ చేస్తుంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతారము ఇష్టముండదు. కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని, పొగరు అని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని
పొడుస్తూ ఉంటుంది. ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతుంది. బాధతో, కోపంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది. ఉద్యోగం వెతుక్కొని బయటికెళితే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కు అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి. తీరా లోపలికి వెళ్ళే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అటు నుండి అటే హాస్పిటల్కు తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిల్లపాదికి ఆనందం అవధులు దాటింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనీయకుండా టైంకు భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తోంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తను చెప్పినట్లే చేయాలి. తను పెట్టినట్లే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించలేకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి. సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి. మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు. స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్ళి బారసాల చేసుకొని వచ్చారు. బాబునెత్తుకొని సారెతో వచ్చింది స్వాతి 3 నెలల వెళ్ళేలోపు. సురేష్కు ఈలోపు కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ. కింద చూపు లేదు. హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్. ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాబతే. వడ్డనకు స్పూన్లు, గిన్నె స్పూన్లు పట్టుకొని వెయ్యినా అంటున్నారు. స్పూన్లతో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమాటానికి పోయి అర్ధాకలతో తిరిగొచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒక్కటే నవ్వుకోవడం. ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు. మహాలక్ష్మమ్మకు మొహం చిన్నపోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం. వీళ్ల మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలు వచ్చింది. వాళ్ళ వదిన, అన్న, అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికెత్తి పట్టారు. ఆమె వంటను తెగ మెంచుకుంటూ సుష్టుగా భోజనాలు చేశారు. ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు, గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది. వాళ్లతో ఎంత ఇష్టంగా మాట్లాడతారో. అది మా వాళ్లతో అంటి ముట్టనట్లు ఉంటారు అనుకుంది స్వాతి. మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పనిచేసుకుంటూ పోతుంది. కొత్త కోడలు రూప మెల్లగా 8ంటికి లేచి తన రూమ్లోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకొచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బి తబ్బిబ్బవుతూ. ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది. ఊర్లోనే పుట్టిల్లు కావడంతో అటూ ఇటూ తిరుగుతుంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్కా కూతుళ్లనో అన్నా పిల్లలనో తెస్తోంది. అత్తయ్య గారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట. రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కించేస్తోంది రూప. అయ్యో, దానికేం భాగ్యం. సండే రమ్మను, మళ్ళీ చేసి పెడతాను. మీరు చాలా ఫాస్ట్గా కూడా చేస్తారండి. ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూప మాటలకు విస్తుపోతోంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడొచ్చా అనుకుంది.
అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేస్తోంది. చిన్న కోడలు ఏ పని చేయకపోయినా కూర్చొని చేయించుకు తిన్నా అవేవీ మహాలక్ష్మమ్మకు ఎక్కడం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా, వెనకటిలా కోడలు తరపు వారికి చేస్తున్నాననే చిరాకు ఉండడం లేదు. అదే స్వాతి అమ్మ నాన్న వస్తే వియ్యాల వారిలి టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు. ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తోంది. అత్తయ్య గారు అంటూ ఆప్యాయత ఉట్టి పడేలా పిలుస్తుంటుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తోంది. ఇంటి నుండే పని చేస్తోంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకొని కూర్చుంటుంది. స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తోంది రూప. వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకొని ఆడిస్తుంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవడానికి. శృతికి చదువులో హెల్ప్ చేస్తోంది. ఫ్యాషన్ డిజైన్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెబుతుంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది. కామ్గా ఉంటుందని తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్ద పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కల ప్రేమ చూపిస్తోంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంది. సంక్రాంతి పండగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడళ్లను పుట్టింటికి పంపించనని కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్య గారు. ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం. ఈ పండగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం. షాపింగ్కు ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబు. ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది. అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్రావు గారు. మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతి కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తను అడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. మీరు రావాల్సిందే, మీకు చీర కొనాల్సిందే, పైగా మీ సెలెక్షన్ చాలా బాగుంటుంది, మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది. ఆడవాళ్లంతా షాపింగ్కి బయలుదేరారు. పండుగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశం రావడం లేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది. అత్తయ్య గారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ ఇచ్చిందండి, వెళ్దామా అడిగింది రూప. నాకంతగా అర్థం కాదులేమ్మా, హిందీ అన్న అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటానుగా, చెప్తానులేండి. లేదులే, మీరు వెళ్ళరండి. బావగారు, అందరం వెళ్దామండి. అక్క, మీరు, శృతి కూడా. ఓకే అన్నాడు సుధీర్. వీడు చూడనివ్వడు రూపా, నేను రాలేను అంది స్వాతి. అత్తయ్య గారు ఎలాగూ రానంటున్నారు కదా, బాబు తన దగ్గర ఉంటాడులే. ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని. రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు. అత్తయ్య గారు, మీకు మామయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానులేండి. మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి. మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరనించింది రూప. సురేష్కు చిత్ర విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు వదినను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం! అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి. చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి.
హ్యాట్స్ ఆఫ్ రూపా. నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటికి ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు. తోడికోడలి వైపు అభిమానంగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి. అంతేనండి కథ. కథ చాలా బాగుంది కదా. ఇలాగే జరుగుతూ ఉంటుందేమో మరి. అంటే కోడలు ఇలా చలాకీ చలాకీగా మాట్లాడే కోడళ్ళు వాళ్ళు ఇలాగే ఆలోచించేసి ఇలాగే ప్రవర్తిస్తారేమో. ఓకే, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయ్యుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సండే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయండి. అలాగే ఇప్పటి వరకు పూర్తిగా చివరి వరకు కూడా కథ విన్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలండి. అంతే, ఇంకా థ్యాంక్ యూ ఆల్.